కథలు రాయడానికి సంవత్సరాలు టైం తీసుకున్నారు కానీ ఒక్కసారి సెట్స్ మీదకెళ్ళాక మాత్రం జెట్ స్పీడ్ చూపిస్తున్నారు ఈ డైరెక్టర్లు. అందుకే మొన్న స్టార్ట్ అయిన సినిమాలు కూడా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్నాయి. మరి అలా స్పీడ్ గా షూటింగ్ చేస్తున్న సినిమాలేంటి? ఆ షూటింగ్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అసలే ఈ మధ్య కథలన్నీ అడ్డం తిరుగుతున్నాయి. ఎంత పకడ్బందీగా రాసినా బాక్సాఫీస్ దగ్గర సినిమాలు బోర్లా పడుతున్నాయి. అందుకే బాగా టైం తీసుకుని మరీ ప్రీ ప్రొడక్షన్ చేస్తున్నారు డైరెక్టర్లు. రాజమౌళి, మహేష్ బాబు సినిమా కోసం సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి 3 ఏళ్లు టైం తీసుకున్నారు. తీరా స్టార్ట్ చేశారో లేదో బ్యాక్ టు బ్యాక్ షూట్స్ తో ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు. ఆల్రెడీ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహం కాంబినేషన్స్ లో సీన్స్ షూట్ చేసిన రాజమౌళి నెక్స్ట్ వీక్ నుంచి మహేష్ బాబు సీన్స్ మీదే ఫోకస్ పెడుతూ షూటింగ్ స్పీడ్ ని ఇంకా పెంచబోతున్నారు. కథ కాస్త లేట్ అయినా షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత అస్సలు ముందు వెనక చూడకుండా ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్న సినిమా ఫౌజీ. ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో వర్కింగ్ టైటిల్ ఫౌజీగా తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి కథ, ప్రీ ప్రొడక్షన్ కి బాగా టైం తీసుకున్నారు హను. సీతారామం సినిమా కంప్లీట్ అయిన దగ్గర నుంచి ఈ సినిమా పని మీదే ఉన్న హను షూటింగ్ 2 నెలల క్రితం మొదలుపెట్టి కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తున్నారు. చరణ్ కి తగ్గ కథ, లొకేషన్స్, సీన్స్, వర్క్ షాప్, ఆడిషన్స్ ఇలా ప్రీ ప్రొడక్షన్ కి బాగా టైం తీసుకున్న బుచ్చిబాబు ఒక్కసారి సెట్స్ మీదకెళ్లాక మాత్రం ఇక ఆగేదే లేదంటున్నారు. విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మైసూరులో నవంబర్ ఎండ్లో స్టార్ట్ అయింది. డిసెంబర్లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఇక అప్పట్నుంచి చరణ్ ఉన్నా లేకపోయినా షూటింగ్ మాత్రం జరుగుతూనే ఉంది. గేమ్ చేంజర్ రిలీజ్ తర్వాత కంప్లీట్ గా ఫ్రీ అయిపోయిన చరణ్ తో షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంది మూవీ. అంతేకాదు బుచ్చిబాబు స్పీడ్ చూసి సినిమాని దసరాకి రిలీజ్ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు జనాలు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే బాలయ్య తన అప్ కమింగ్ మూవీని కూడా అంతే ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అందుకే ప్రీ ప్రొడక్షన్ మీదే బాగా టైం తీసుకున్నారు డైరెక్టర్ బోయపాటి. మహాకుంభమేళా లాంటి ప్లేస్ లో షూటింగ్, షార్ట్స్, ఎలివేషన్స్ ఇలా రకరకాల షూటింగ్ స్పాట్స్ పై స్టడీ చేసి బాగా టైం తీసుకున్న బోయపాటి లాస్ట్ మంత్ షూటింగ్ మొదలుపెట్టి జెట్ స్పీడ్ లో షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారు. ఇలా ప్రీ ప్రొడక్షన్ కి ఎన్ని సంవత్సరాలు టైం తీసుకున్నా షూటింగ్ విషయంలో మాత్రం సూపర్ ఫాస్ట్ గా ఉన్నారు డైరెక్టర్లు.